బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ రోజు అయితే డబల్ ఎలిమినేషన్తో బయటకు వచ్చేసారు ఫ్లోరా అలాగే దమ్ము శ్రీజ ఇద్దరు బయటకు వచ్చేసారు. బట్ ఎనీవే ఫ్లోరాది అయితే ఏవి చూపించారు, దమ్ము శ్రీజది అయితే ఏవి చూపిలే. ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి అయితే ఎంట్రీ ఇచ్చింది దమ్ము శ్రీజ. అలాగే శివాజీ గారు అయితే డబల్ ఎలిమినేషన్ అని చెప్పి ఒక ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోలో ఫ్లోరా అలాగే దమ్ము శ్రీజ ఇద్దరు అయితే ఎలిమినేషన్లో ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో దమ్ము శ్రీజ ఫస్ట్ మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ పరంగా చూసుకుంటే ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు ఏం జరిగిందో అనేది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వీడియోస్ చూపించి ఇంటర్వ్యూ అయితే అలా స్టార్ట్ అయ్యింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శ్రీజాది అయితే ఏవి చూపించలే. ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ తను రాబోతుందా హౌస్కి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇంటర్వ్యూ ప్రకారంగా చూసుకుంటే శివాజీ గారు అయితే ఒక్కొక్కరి గురించి అడిగారు. ఎనీవే దమ్ము శ్రీజ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు హౌస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పవన్ బెస్టీ అని ఇచ్చింది. బట్ కానీ ఇంటర్వ్యూలో వేరేగా వచ్చింది. వీడియోస్ వల్ల అవనివ్వండి ఏదన్నా అవనివ్వండి. బట్ కానీ పవన్ ఒక స్టాండ్ మీద ఉండలేడు, కనెక్ట్ అయిపోతాడు అని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చింది ఇంటర్వ్యూలో. అలాగే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి తనకు అనిపించింది చెప్పింది. ఎనీవే హౌస్ పరంగా కూడా తనకు ఎలా అనిపించింది అనేది ఇంటర్వ్యూలో జరిగింది. ఇంకా శివాజీ గారు కూడా మాట్లాడే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏది తగ్గేదేలే అన్నట్టు తను అయితే ఆన్సర్లు ఇచ్చింది. ఇంకా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు హౌస్లో నుంచి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఓటింగ్ ప్రకారంగా ఎలిమినేట్ అవ్వాలి అంటే లెక్క ప్రకారం చూసుకుంటే శ్రీజ అయితే ఎలిమినేషన్లో లేదు, రీతు అండ్ ఫ్లోరా అయితే ఎలిమినేషన్లో ఉన్నారు. బట్ కానీ హౌస్లో కొన్ని టాస్క్లు పెట్టి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అయితే చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే తను టాస్క్ల పరంగా అవనివ్వండి అన్నింటిలో పర్ఫార్మెన్స్ అనేది బాగా జరిగింది. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా డేంజర్ జోన్లో అయితే హౌస్మేట్స్ ద్వారా ఉన్న సుమన్ శెట్టి అలాగే దమ్ము శ్రీజ ఇద్దరిలో చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వాళ్ళిద్దరిలో దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయినట్టు క్లారిటీగా చూపించారు. బట్ కానీ ఇది ఎలా అనేది అయితే చూడాలి. ఇంకా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇంటర్వ్యూలో తన హౌస్మేట్స్ అందరి గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పింది. తను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంది. బట్ కానీ కొన్ని వర్డ్స్ తెలియకుండా చెప్తుంది. ఎనివే దమ్ము శ్రీజ వెళ్ళిపోవడం కరెక్టా అంటారా అనేది అయితే ఇది ఫెయిరా అన్ఫెయిర్ డెసిషన్ అనుకుంటున్నారా మీరు? ఎనివే ఇదైతే మ్యాక్స్ అన్ఫెయిర్ డెసిషన్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.